ఈ అంతర్జాతీయ మ్యాచ్లోనే 0కి అవుట్ అయిన ఒక ఆటగాడు ఒకరోజు భారతదేశానికి 3 ఐసీసీ ట్రోఫీలు అందిస్తాడని ఎవరూ ఊహించలేదు. అతనే మహేంద్ర సింగ్ ధోని. 1981లో రాంచీలో జన్మించిన ధోని కుటుంబాన్ని ఆదుకోవటానికి భారతీయ రైల్వేలో టికెట్ కలెక్టర్గా ఉద్యోగం చేస్తూనే క్రికెట్ కోసం కష్టపడ్డాడు. 2004లో భారత జట్టులోకి వచ్చిన అతను తన తొలి మ్యాచ్లోనే 0కి రన్అట్ అయ్యాడు. చాలా మంది అతను అంతర్జాతీయ క్రికెట్కు సరిపోడని విమర్శించారు. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో కూడా ఒక పెద్ద భావోద్వేగ దెబ్బని ఎదుర్కొన్నాడు. కానీ ఆ బాధను తన బలంగా మార్చుకున్నాడు. కొద్ది నెలల్లోనే పాకిస్తాన్పై 148 పరుగులు చేసి ప్రపంచానికి తన సత్తా చూపించాడు. 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్కు చివరి ఓవర్లో 13 పరుగులు కావాలి. అందరూ ఉత్కంఠగా చూస్తున్న సమయంలో ధోని జోగిందర్ శర్మకు బంతి ఇచ్చాడు. ఆ నిర్ణయమే భారత్కు తొలి T20 వరల్డ్ కప్ను అందించింది. ఆ తర్వాత 2011 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించి భారత క్రికెట్ చరిత్రలో లెజెండ్గా నిలిచిపోయాడు. అదే ప్రపంచం కెప్టెన్ కూల్ అని పిలిచే మహేంద్ర సింగ్ ధోని గారి అద్భుత ప్రయాణం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే గ్రోత్ స్టోరీస్ 360ని ఫాలో అవ్వండి.